సార్ పిఠాపురం వైఎస్ఆర్సీపీ అభ్యర్థి వంగా గీత జగన్మోహన్ రెడ్డికి భారీ జలక్కివ్వబోతున్నారని ఆవిడ బరిలోంచి తప్పుకోబోతున్నారంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. పవన్ కళ్యాణ్ మీద నేను పోటీ చేస్తే గెలవడం కష్టమని వంగా గీత భావించారు. అందుకే ఆవిడ రానున్నటువంటి ఎన్నికల్లో బరిలో దిగేందుకు ఆసక్తి చూపించడం లేదు. అందుకే జగన్మోహన్ రెడ్డికి భారీ జలకి ఇచ్చారు అంటూ కూడా ఒక వార్త వస్తున్న నేపథ్యంలో ఏంటి సార్ దీని మీద మీ విశ్లేషణ ఏంటి? ఒకటేంటంటే వంగా గీత ఎంపీగా ఉన్నారు, అంతకుముందు రాజ్యసభ కూడా చేశారు తెలుగుదేశం పార్టీలో. తర్వాత తెలుగుదేశం పార్టీలో సుదీర్ఘమైనటువంటి రాజకీయ ప్రయాణం కూడా చేశారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళతోటి చాలా బలమైనటువంటి సంబంధాలు ఉన్నాయి, రాజకీయాలకు అతీతమైనటువంటి సంబంధాలు ఆవిడకి ఉన్నాయి. సో ఇప్పుడు మారినటువంటి రాజకీయ పరిణామాల దృష్ట్యా వాస్తవంగా చెప్పాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి బరిలో నుంచి తప్పుకోవడానికి ఒక వంగా గీతనే కాదు, చాలా మంది పేర్లు వినిపిస్తున్నాయి. అయితే ఇప్పుడు వంగా గీత పేరు ఎందుకు ప్రస్తావించాల్సి వస్తుందంటే అక్కడ పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ అసెంబ్లీలోకి అడుగు పెట్టాలి, పవన్ కళ్యాణ్ కీలక రాజకీయ నాయకుడిగా ఎదగాలి, కీలక రాజకీయాల్లో ప్రత్యక్ష రాజకీయాల్లో ఉండాలి అని కోరుకుంటున్నటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు, ఎస్పెషల్లీ కాపు సమాజ్ వర్గం. సో ఆ క్రమంలో వంగా గీత ఇప్పుడు పవన్ కళ్యాణ్ కోసం పవన్ కళ్యాణ్ పోటీ చేసిన ప్లేస్లో ఎదురు పోటీ చేసి నిలబడటం కరెక్టా కాదా అనే ఒక పునరాలోచన చేస్తున్నట్టు అక్కడ వినిపిస్తుంది పిఠాపురం నుంచి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల నుంచి, ప్లస్ ఈమె అభిమానుల నుంచి కూడా. సో వంగా గీత ఏంటంటే యాక్చువల్గా ఆవిడ కాకినాడ ఎంపీగా మళ్ళీ పోటీ చేయాలనేటువంటి ఒక ఆలోచన బలంగా ఉంది. కానీ సడన్ గా పిఠాపురం నుంచి ఆవిడ ఎమ్మెల్యేగా చేయమన్నారు. సో రాజకీయ బదిలీలు చేశారు కదా జగన్మోహన్ రెడ్డి, రాజకీయ బదిలీలు అనేకం చేశారు, 60-70 మందిని మార్చడం ఇవన్నీ కూడా చేశారు. ఈ మార్పుల్లో వంగా గీతను కూడా కాకినాడ ఎంపీ నుంచి పిఠాపురం ఎమ్మెల్యేగా పోటీ చేయాలని చెప్పి చేశారు. చేసినటువంటి క్రమంలో గ్రాఫ్ బాగలేదు, కాకినాడలో ఎంపీ గ్రాఫ్ బాగలేనప్పుడు దాని పరిధిలో పిఠాపురం ఎలా బాగుంటుంది, పిఠాపురంలో ఎలా గెలుస్తారు? పైగా అక్కడ పవన్ కళ్యాణ్ అభ్యర్థిత్వాన్ని అనౌన్స్ చేశారు. పవన్ కళ్యాణ్ అనౌన్స్ చేసిన తర్వాత గెలవడం అనేది అంత ఈజీయా? మొదట జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ పై అభ్యర్థిగా ముద్రగడను పెడదాం అనుకున్నారు. కానీ ముద్రగడ అయితే అక్కడ కాపులు కొంతమేరకు వ్యతిరేకించే అవకాశం ఉందని భావించి జగన్మోహన్ రెడ్డి వంగా గీత అయితేనే అభ్యర్థిగా అక్కడ పవన్ కళ్యాణ్తో తలబడగలదు అంటూ కూడా జగన్మోహన్ రెడ్డి భావించే వంగా గీత పేరును అక్కడ ప్రకటించారు అంటూ కొన్ని వార్తలు అయితే వస్తాయి. అవును, యాక్చువల్గా ఫస్ట్ అనుకున్నది ముద్రగడ పద్మనాభం బలమైనటువంటి అభ్యర్థి అవుతాడు అనేది. కానీ ముద్రగడ పద్మనాభం ఒక రకంగా అక్కడ కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి రిజర్వేషన్ లేదా కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఒక ముద్ర ఆయన మీద ఉంది, కాపు నేతగా. కానీ అప్పుడు కాపేతర సామాజిక వర్గాలన్నీ ఏకమయ్యి ఆయన్ని ఈజీగా ఓడించేటువంటి అవకాశం ఉంది. ప్లస్ కాపు ఓట్లు కూడా పడే అవకాశం లేదు ఆయనకి, పవన్ కళ్యాణ్ పడేటువంటి అవకాశం ఉంది. అంతిమంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భారీగా నష్టపోతుంది అనేటువంటి ఉద్దేశంతో వంగా గీతను అక్కడ ఎమ్మెల్యే అభ్యర్థిగా కంటెస్ట్ చేయాలని చెప్పి కోరాడు ఆయన. దానికి కోరడం వెనక కారణం ఏంటంటే ఇంకా రకరకాల అన్ని పార్టీలతోటి ఇప్పుడు చూస్తే కనుక ప్రొఫైల్ చూస్తే కనుక మనం ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎంపీగా ఉన్నారు ఆవిడ అక్కడ కాకినాడ నుంచి. అలాగే అంతకుముందు కాంగ్రెస్ పార్టీ నుంచి ఉన్నారు 2011 నుంచి 2014 దాకా. దానికన్నా ముందు ప్రజారాజ్యం పార్టీ 2008 నుంచి 2011 దాకా ప్రజారాజ్యం పార్టీలో ఉన్నారు. దానికన్నా ముందు 1983 నుంచి అంటే పార్టీ పెట్టినప్పటి నుంచి తెలుగుదేశం పార్టీ 2008 దాకా, అంటే ఆల్మోస్ట్ చాలా సుదీర్ఘమైన ప్రయాణం. 2008 దాకా ఆవిడ తెలుగుదేశం పార్టీలోనే ఉన్నారు. సో ప్లస్ ఆవిడ ఆంధ్ర యూనివర్సిటీ LLB చేశారు, న్యాయవాదిగా పనిచేశారు. తర్వాత ఆవిడ రాజ్యసభ కూడా ఎంపికయ్యారు అప్పుడు, ఇది తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు. సో ఇంత సుదీర్ఘమైన రాజకీయ ప్రయాణం ఉంది కాబట్టి రకరకాల రాజకీయ పార్టీలతో సంబంధాలు ఉన్నాయి. ప్లస్ సామాజిక వర్గ పరంగా కాకుండా ఒక రాజకీయ సమీకరణాలు ఏకీకృతమవుతాయి అనేటువంటి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి వంగా గీతను అక్కడ పోటీకి నిలిపారు. ఆ తర్వాత పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ ఎంచుకున్నాడు. ఫస్ట్లోనే పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ అని చెప్పి ఒకవేళ అనౌన్స్ చేసినట్టయితే బహుశా ఆమె రిజెక్ట్ చేసి ఉండేవాళ్ళేమో పిఠాపురం నుంచి. ఆవిడ అనౌన్స్ చేసిన తర్వాత పవన్ కళ్యాణ్ వచ్చారు కాబట్టి ఆవిడ డ్రాప్ అవుతారా అని అంటే మెగా ఫ్యామిలీ తోటి చాలా దగ్గర సంబంధాలు కూడా ఉన్నాయి వంగా గీతకి. కాబట్టి ఆ ఫ్యామిలీ తోటి, ఆ ఫ్యామిలీ మెంబర్గా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ తోటి ప్లస్ జనసేన అధినేతతోటి పోటీలో ఉండటం కన్నా డ్రాప్ కావడం బెటర్ ఏమో అనేటువంటి ఒక ఆలోచన
వాళ్ళ అభిమానులనే వస్తుంది. వాళ్ళ అభిమానులు కూడా వంగగీత చెప్పినట్టు కూడా తెలుస్తుంది. ప్లస్ రీసెంట్గా పవన్ కళ్యాణ్ కూడా వంగగీత జనసేనలోకి వస్తే బాగుంటుంది అనేటువంటి అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేశారు తాజాగా ఆయన పిఠాపురం వెళ్ళినటువంటి సందర్భంగా. అంటే అలాంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేశారంటే డెఫినెట్గా ఏదో చర్చలు అయితే జరుగుతున్నాయని చెప్పి అనుకోవాలి. చర్చలు అయితే జరగకుండా ఇలాంటి ఆ మాట అనరు కదా. ఒకవేళ వస్తే అప్పుడు మళ్ళీ రాజకీయపరమైన ఈక్వేషన్ కూడా మారిపెట్టే అవకాశం ఉంది. ఇప్పుడు వంగగీతకే పిఠాపురం ఇచ్చేసి ఆయన ఎంపీగా వెళ్ళొచ్చు, ఉదయం ఇంకో చోట అడ్జస్ట్ చేయొచ్చు, లేదంటే భీమవరం నుంచో గాజువాక నుంచి ఎక్కడో దగ్గర చేయొచ్చు. ఇప్పుడు ఆల్రెడీ జనసేన నుంచి నిన్న ఆల్రెడీ చెప్పారు పిఠాపురం అలాగే గాజువాక భీమవరం నాకు 3 కళ్ళు లాంటివి అని నిన్న ఆయన ప్రకటించారు, చెప్పారు. ఆలక్షణ కానీ భీమవరం వెళ్ళినా ఆశ్చర్యపోతుంది. భీమవరం వెళ్తే కాదనే వాళ్ళు ఎవరు? పవన్ కళ్యాణ్. ఎక్కడ కాదనరు కదా. గాజువాక వెళ్ళినా కాదనరు, ఆయన ఇష్టం. పవన్ కళ్యాణ్ వస్తానంటే ఆ పార్టీ వాళ్ళు ఎవరైనా ఆహ్వానిస్తారు, పార్టీ అధినేతని ఎవరైనా ఆహ్వానిస్తారు. ప్లస్ ఆయనకి ఎక్కడైనా గెలవగలిగేటువంటి సత్తా ఉందని చెప్పి జన సైనికులు భావిస్తున్నారు. సో కాబట్టి ఇప్పుడు కనుక వంగగీత వస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి డెఫినెట్గా అక్కడి నుంచే పవన్ కళ్యాణ్ అవకాశం ఇచ్చేటువంటి అవకాశాలు లేకపోలేదు. అలాంటి సింటమ్స్ ఉండబట్టే పవన్ కళ్యాణ్ ఆ వ్యాఖ్యలు చేసి ఉంటారు అనుకుంటున్నాను నేనైతే. అంటే వంగగీత ఇక జగన్మోహన్ రెడ్డికి భారీ జలక్కివ్వడం నిజమే అంటారు అయితే? వంగగీతనే కాదు, అయిష్టంగా పోటీ చేస్తున్నటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో. బయటకు వచ్చి చెప్పలేకపోయినప్పటికీ ఎక్కడి దాకా ఎందుకు నాకు తెలిసినటువంటి నా ఫ్రెండ్ మీన్స్ నేను జర్నలిజంలోకి వచ్చినప్పుడు తను కూడా పాలిటిక్స్లోకి వచ్చాడు. కాంగ్రెస్ పార్టీ తన నుంచి పాలిటిక్స్లో ఉండేవాడు అతను. నేను జర్నలిజంలోకి వచ్చిన కొత్తల్లో అప్పుడు అతను కార్పొరేటరు. ఇప్పుడు అతను స్థాయి పెరిగింది. ఇప్పుడు జర్నలిజంలో నా సీనియారిటీ కూడా పెరిగింది. బట్ అప్పటి నుంచి ఇద్దరు ఫ్రెండ్స్ లాగానే మాట్లాడుకునేవాళ్ళు. రీసెంట్గా నేనే ఫోన్ చేశాను అతను. చేస్తే ఏంటి ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేస్తున్నావు అంట, ఏంటి అని అంటే, ఏముందన్నా ఫోన్ చేశారు, చెయ్యికి తప్పదు కదా అని అన్నారు. చెయ్యికి తప్పదు కదా, వెళ్ళాలి అని అన్నాడు. వెళ్ళాలి ఇంకా తప్పదు అని అంటే, ఎందుకు అక్కడ పోతే గెలుస్తారా? గెలవరు అన్నా, గెలవం తెలుసు నాకు, కానీ ఏం చేస్తాం, అధినేత చెప్పిన తర్వాత వెళ్ళకుండా ఉండలేం కదా, వెళ్ళాలి, వెళ్ళి చూస్తాను, నా ప్రయత్నం నేను చేస్తాను అని అన్నాడు. అంటే అయిష్టంగా వెళ్తున్నాడు. వీళ్ళందరూ రేపు అసలు వైఎస్ఆర్సీపీ బీఫామ్ తీసుకునే అవకాశం లేదని, అసలు వైఎస్ఆర్సీపీ నుంచి బరిలో దిగే అవకాశం లేదంటూ కూడా, నామినేషన్ వేసే అవకాశం లేదంటూ కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి. చిలకలూరుపేటలో కూటమి సభ జరిగిన తర్వాత ఆ కూటమి సభ నుంచి వచ్చినటువంటి రియాక్షన్స్ చూసిన తర్వాత ఒక్కటేంటంటే అక్కడ పబ్లిక్ బాగా వచ్చారు, కానీ అక్కడ కుట్రపూరితంగా దాన్ని డిస్టర్బ్ చేయాలని ప్రయత్నం చేశారు. పిఎంఓ ఆఫీసు ఈ విషయంలో చాలా పగడ్బందీ ఇన్ఫర్మేషన్ సేకరించింది. నాకు తెలిసినంత వరకు ఇవాళ రేపు కనీసం ఒక 2-3 IPSలు సస్పెండ్ అయ్యేటువంటి అవకాశం ఉంది, లేదా బదిలీ అయ్యేటువంటి అవకాశం ఉంది. అది జరిగితే ఇక రాష్ట్రంలో ఉండేటువంటి సస్పెన్షన్స్ మనం చూస్తున్నాం. వాలంటీర్లకు సంబంధించి, ఇది గ్రామ సచివాలయానికి సంబంధించి ఇదే వరవడి కొనసాగితే రేపు ఎలక్షనీరింగ్ వీళ్ళంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏమనుకుంది, ఫస్ట్ ఎలక్షనీరింగ్లో వాలంటీర్ని పెట్టుకొని మనం ఏదో ఒక రకంగా బయటపడచ్చు అనుకుంది. కానీ అలా అది కాదు, ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరగాలని కనుక ఎలక్షన్ కమిషన్ గట్టిగా ఉంటే ఈ అభ్యర్థుల పోటీలో ఉన్నటువంటి అభ్యర్థులు కనీసం 10 నుంచి 15 మంది ముందే డ్రాప్ అయ్యేటువంటి అవకాశం ఉందని చెప్పి నా ఫ్రెండ్స్ ద్వారా నాకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ద్వారా తెలుస్తుంది. కనీసం 10-15 మంది ముందే డ్రాప్ అయ్యేటువంటి అవకాశం ఉందని తెలుస్తుంది. అంటే 10-15 మంది డ్రాప్ అవుతున్నారంటే మరి మిగతా వాళ్ళు చురుగ్గా కంటెస్ట్ చేస్తారు. అసలు కంటెస్ట్ చేసే అవకాశం ఉందా? అలాంటి సిచ్యువేషన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వస్తుందని చెప్పి ఇప్పుడు గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి సిచ్యువేషన్ బట్టి కొంత మనం విశ్లేషణ చేసుకోవచ్చు. అంటే ఇష్టం లేకుండా కూడా పోటీ చేస్తున్నారు చాలా మంది. నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు. నేను చెప్పాను కదా, నా ఫ్రెండ్ ఒక అతను నాకు ఫోన్ చేసి అతను ఏమన్నాడని చెప్పాను కదా, అదే తరహాలో ఉన్నారు ఇంకా చాలా మంది ఉన్నారు. సో ఇప్పుడు వంగగీత కూడా జనసేనలోకి వచ్చినా ఆశ్చర్యపోవసలేదని చెప్పి మనం చెప్పొచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.